హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? ఏంటి ఈసారి ఏదో ఫ్రూట్స్ పెట్టింది? ఎప్పుడు చూడు పూల వీడియోస్, గుడికి వెళ్ళిన వీడియోస్, చికెన్ కర్రీస్ పెడుతూ ఉంటుంది కదా. ఈసారి ఏంటి వెరైటీగా ఫ్రూట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, ఎప్పుడు చూడు నాన్ వెజ్ తింటున్నాం కదా. సో ఈరోజు ఎందుకో నాకు ఫ్రూట్ సాలడ్ తినాలి అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, ఎప్పుడూ నాన్ వెజ్జే కాదండి, ఇలా హెల్దీ ఫుడ్ కూడా తింటే చాలా మంచిది. మనకు దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా? ఆరోగ్యం అండి. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనం కూడా అంత ఎక్కువ కాలం ఉంటాము. సో అప్పుడప్పుడు ఏ బయట ఫుడ్ తిన్నా సరే, వీలైనప్పుడన్నా కొంచెం హెల్త్కి మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఏముందండి, ఇంట్లో చూశాను యాపిల్, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. చూసారుగా బాదం పప్పు కొంచెమే ఉందన్నమాట. సరేలే, మనమేం చుట్టాలకు చేస్తున్నామా, మన కోసమే కదా, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుదామనేసి ఇక ఫ్రూట్స్ కటింగ్ మొదలుపెట్టాను. అలా ఒక సైడ్ కట్ చేస్తూనే ఇంకో సైడ్ గిన్నె తీసుకొని కొన్ని చిక్కటి పాలు గిన్నెలో పోసి గ్యాస్ మీద పెట్టాను. ఎందుకు అంటే మరీ ఎక్కువసేపు చేయలేం కదా. సో అటు కట్ చేసేలోపు ఇలా పాలు అనేది మరుగుతూ ఉంటాయి. ఇంకా ఏముంది, మనం ముందుగా నానబెట్టిన బాదం పప్పుని మిక్సీ పట్టి మరుగుతున్న పాలలో అలా అలా పొంగులు వస్తుంటాయి. ఈ జీడిపప్పు పాలను కూడా పోసాను, సారీ బాదం పప్పు. లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇంకేముందు, టేస్ట్కి తగ్గ షుగర్ యాడ్ చేశాను. మేమైతే కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటాము, అందుకే 2 కప్స్ వేశాను పంచదార. మీరు కావాలి అంటే ఒక కప్ తగ్గించుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా బాదం పాలు థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించి ఫుడ్ కలర్ యాడ్ చేశాక దించేసా. అలా దించాక ఒక 10 to 15 మినిట్స్ చల్లారనివ్వాలి. ఎందుకంటే వేడి వేడి దానిలో ఫ్రూట్స్ వేస్తే టేస్ట్ అనేది బాగోదు. ఇలా ఫ్రూట్స్ 1 by 1 వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. మరీ వేడి మీద వేసామనుకోండి, టేస్ట్ పర్ఫెక్ట్గా ఉండదు. ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీకు ఫుడ్ క్రేవింగ్స్ వస్తున్నాయా? అయితే త్వరగా వెళ్ళి చేసుకోండి. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. మీకు తెలుసు కదా నేను ఫుడ్డీ లవర్నని. సో ఇలా కలిపి ఒక 5 మినిట్స్ తర్వాత ఐస్ క్యూబ్ కూడా వేసుకోవాలి. చూడండి వీడియోలో కట్ చేసే టైం లేకుండా నేను పెద్ద పెద్ద ఐస్ పీసెస్ వేశాను. చూసారుగా టేస్ట్ ఎలా ఉంది అని ముందే చూస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈనాటి మా ఇంటి ఫుడ్ సాలడ్ వీడియో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నచ్చిందా? అయితే ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, కూరగాయలన్నీ వేస్తే చారు, పనులన్నీ చేసుకుంటే ఫ్రూట్ సలాడ్. బాయ్ బాయ్.